అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో రేపు విజయోత్సవ సభ జరగనుంది. ఈ సభకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ అగ్రనాయకులు హాజరు కానున్నారు. సభ విజయవంతం కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సభకు సంబంధించి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన శాప్ చైర్మన్ రవి నాయుడుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో తిరుపతిలో జరిగే రేపు బహిరంగ సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ జరగనున్న ఈ 2 ఏళ్ల పాలనలో ఏదైతే కూటమికి సంబంధించి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఒకే వేదిక మీద 3 పార్టీల నేతలు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరోపక్క బీజేపీ నాయకులు మాధవన్ ఒకే వేదిక మీద ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు. అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎలా ఉన్నాయి, దాని మీద రేపు ఏమి ఇక్కడ ప్రసంగించున్నారు అనే దానిపైన సాప్ చైర్మన్ రవినాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి మరిన్ని విషయాలు అన్న చెప్పండి. రేపు అంటే ఒకే వేదిక పైన 3 పార్టీలు కలిపి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ ఒకే వేదిక పై ప్రసంగించున్నారు. 3 నాయకులు కూడా ఉన్నారు. ఎలా ఉంటాయి ఏర్పాట్లు, ఎలా ఉంటాయి, ముఖ్యంగా ఈ వేదిక పైన ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతారు? ఈ 2 సంవత్సరాల పూర్తయిన పాలన, నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి, ఇది ప్రధాన అజెండాగా సభ నిర్వహించడం జరుగుతుంది. 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా హాజరవుతారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మాధవ్ గారు, లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, కేంద్రం నుంచి ప్రహ్లాద్ జోషి గారు కూడా వస్తున్నారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్. ఈరోజు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చాం. అభివృద్ధి వైపు ఈ రాష్ట్రం నడుస్తుంది. నమ్మకాన్ని చూరగొంటున్నాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ఈరోజు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చిస్తున్నాం కాబట్టి ఈ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో ఏదైతే అభివృద్ధి పథకాలు అవుతుండదో దాన్ని ప్రసంగించేదానికి ఈ వేదిక నించుకున్నారు. ముఖ్యంగా 2 ఏళ్ల పాలనలో వెన్నుపోటు పాలన, కూటమి ప్రభుత్వం పాలన అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పే పరిస్థితి ఉంది. అంటే దానికి భయపడి మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టారా? మేము అడుగుతున్నాం, వెన్నుపోటు పాలన అంటున్నారు. బహుశా ఆ వెన్నుపోటు అనేది చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, లోకేష్ గారి ఫోటో కాదు వాడాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఫోటో వాళ్ళకి వాళ్ళకి చిప్పు దొబ్బింది. చిప్పు దొబ్బి ఎవరు ఫోటోలు అంటే వాళ్ళ ఫోటోలు పెడతారు. ఎవరికి వెన్నుపోటు పొడిచారు? తల్లికి వెన్నుపోటు పొడిచారు. ఇంట్లో నేను తరిమేశాడు. ఆయన కోసం పాదయాత్ర చేసిన చెల్లిని తరిమేశాడు. అది వెన్నుపోటు అంటారు. బాబాయిని గొడ్డలు పోటు వేసేసినారు అధికారం కోసం. వీటన్నిటి సొంత తండ్రిని చంపేసింది రిలయన్స్, పరిమళ నత్వాని గారు రిలయన్స్ అని చెప్పారు. వాళ్ళకి తీసుకొని వచ్చారు. గతంలో రాజ్యసభ ఇచ్చారు. వాళ్ళ నాయన చచ్చిపోయిన వాళ్ళ నాయన కూడా వెన్నుపోటు పొడిచారు. ఇది వెన్నుపోటు అంటారు. మాది వెన్నుపోటు ఏంది? ఈరోజు తల్లికి వందనం ఉంది. ఆ రోజు అమ్మఒడి అన్నారు. ఏం చేశారు? ఒక బిడ్డకి ఇచ్చారు. ఇంకో బిడ్డను వైన్ షాప్లో, లెక్కర్ షాప్లో, మటన్ షాప్లో, చికెన్ షాప్లో పనిచేయమన్నారు. ఈరోజు మేము ఎంతమంది ఉన్నాం అంతమందికి ఇస్తున్నాం. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తాను, సాక్షి క్యాలెండర్ ఇచ్చారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. డిఎస్సి ప్రకటిస్తా అని చెప్పి మొత్తం నిరుద్యోగులంతా రోడ్డు మీదకి ఎక్కిచ్చారు. నేను మీ అనుమానం అంటారు డిఎస్సి ఇచ్చారా? ఈరోజు డిఎస్సి ఇచ్చాం, పూజ చేస్తాం. దాని మీద కూడా అభియోగాలు వేస్తున్నారు. ఈరోజు మళ్ళీ ఇంకో డిఎస్సి వస్తాం. ఈరోజు మహిళలకు ఆర్థిక చేయూత శ్రీశక్తిని తీసుకొని వచ్చాం. ఉచిత బస్సు ఇస్తున్నాం. 3 ఉచిత సిలిండర్లు ఇస్తాం. ఇది చిత్తశుద్ధి అంటే మరి మీరేం పిక్కారని అడుగుతున్నాం. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 1000 రూపాయలు పెంచడానికి ఏదే మామూలుగా చిన్నపిల్లవాడికి చాక్లెట్ ఇస్తారు చూడు, తుంచి అట్ట 250 ఇచ్చినాడు. అది వాళ్ళ చిత్తశుద్ధి. మా చిత్తశుద్ధి ఏందో అందరికీ తెలుసు. కాబట్టి బహుశా వెన్నుపోటు వాళ్ళు ప్రజలు వెన్నుపోటు పొడిచారు కాబట్టి వాళ్ళకి 11 మిగిలాయి. కాబట్టి వాళ్ళకి ఆ పేటెంట్ హక్కు. అంటే ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతరత్ర అని వాళ్ళు ప్రతి ఒక్కటి వైసీపీ నాయకులు అంటే ముందుకు పోతున్నారు. అంటే మీరు అన్నింటి దాన్ని అందుకోలేకపోతున్నారని ఒక విమర్శలు కూడా ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళు చేసే విమర్శలకి మీరు ప్రతి విమర్శలు చేయలేకపోతున్నారా, లేకపోతే ఎలా అంటారు? ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరగాలి. వాళ్ళకి కావాల్సిన అశాంతి, విద్వేషాలు రెచ్చగొట్టాలి. కులాల మధ్య రచ్చ, ప్రాంతాల మధ్య రచ్చ, మత విద్వేషాలు, ఇవన్నీ వాళ్ళు ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కానీ మా అజెండా ఒకటే, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఈరోజు అనేక కార్యక్రమాలకు మేము మాట ఇచ్చిన ప్రకారం మేము చేయాలని మా ప్రయత్నం అది. బట్ వాళ్ళకి ఒక పరిధి ఉంది. ఆ పరిధి దాటారు. ఈ 2 సంవత్సరాల తర్వాత ఆ పరిధి దాటిన తర్వాత వాళ్ళకు పర్యవసానంగా చూస్తాం. ఇది మొత్తం మీద మనం చెప్పుకున్నట్టు రేపు 3 పార్టీలకు సంబంధించి ఒకే వేదిక మీద ఇక్కడ కలవనున్నారు, ప్రసంగించారు. 2 ఏళ్ల పాలనలో ఎటువంటి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఎటువంటి పథకాలు ఇచ్చినాయి అనేది వీటి మీద ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, మీరు ఇక పథకాల గురించి కానీ ఇక్కడ ఎలా వివరించబోతున్నారు?
తెలుగుదేశం పార్టీలో అన్ని పథకాలు సక్సెస్ఫుల్ అయినాయి. సూపర్ సిక్స్ సక్సెస్ చేసినాం. అదేవిధంగా అన్ని పథకాలను కూడా మేము ముందుకు సాగిస్తున్నాం. కార్యకర్తగా మీకు ఎలా ఉంది? ఒకే వేదిక మీద పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, బీజేపీ నాయకులు ఒకే వేదిక మీద కలవనున్నారు. మీకు ఎలా ఉంటుంది కార్యకర్తగా? చాలా సంతోషం. ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి కలవడం, ప్రజా సంక్షేమాన్ని ఎలా అమలు చేస్తున్నామో ప్రజలకు వివరించి చెప్పడం, ఇవన్నీ భగవంతుని పాదాల కింద జరుగుతున్న మీటింగ్ ఫుల్ సక్సెస్ కావాలని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం. ఇది మొత్తం మీద ఏదైతే కూటమి పాలనకి సంబంధించి ముగ్గురు నేతలు కూడా ఒకే వేదిక మీద తిరుపతి వేదికగా ఇక్కడ ప్రసంగించున్నారు. ఈ నేపథ్యంలో ఈ 2 ఏళ్ల పాలనలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేశారో వాటన్నిటినీ కూడా ముగ్గురు నాయకులు కలిపి ఇక్కడ తిరుపతి పాదాల చెంత, వెంకటేశ్వర పాదాల చెంత నుంచి ప్రజలకు ఇది చేరవేసేలా కూడా ఈ సమావేశం, ఈ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జయప్రకాష్తో కిరణ్, 99 టీవీ, తిరుపతి నుంచి.